అంటే నిరుద్యోగిత అంటే ఏంటి, నిరుద్యోగితలో గల రకాల గురించి పేర్కొన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఎక్సెస్ సప్లై ఆఫ్ లేబర్ ఓవర్ ది డిమాండ్ ఫర్ లేబర్. అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? నిరుద్యోగిత అంటే లేబర్ ఉన్నటువంటి డిమాండ్ కంటే లేబర్ సప్లై ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఈజ్ మోర్. అంటే అవసరానికి మించి శ్రామికులు ఒక వృత్తిలో ఎక్కువ మంది కొనసాగుతున్నట్లయితే దాన్ని మనం నిరుద్యోగిత అంటాం. అంటే డిమాండ్ 10 మంది వర్కర్స్ కావాల్సిన చోట మిగిలిన చోట ఒక అబౌట్ 10%, 10 అంటే 20 or 30 మెంబర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ సర్ప్లస్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం నిరుద్యోగులుగా జనరల్గా చెప్తాం. ఇన్ జనరల్ వీఆర్ ట్రీటెడ్ సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ మోర్ దాన్ డిమాండ్ ఆఫ్ లేబర్. ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ జనరల్ సెన్స్. సాధారణ పరిభాషలో అవసరానికంటే ఎక్కువ మంది శ్రామికులు ఒక చోట ఉన్నట్లయితే దాన్ని మనం నిరుద్యోగితగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏంటి అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఏమేమి రకాలు ఉన్నాయంటే, సాధారణంగా అన్ఎంప్లాయ్మెంట్ని మనం రకరకాలుగా నిర్వచిస్తాం. అంటే పని చేయగలిగే శక్తి, పనిచేసే ఆసక్తి, పని చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పని దొరకనటువంటి స్థితిని మనం నిరుద్యోగిగా చెప్పచ్చు. అంటే సమ్ ఆఫ్ ది పర్సన్స్ ఆర్ హ్యావింగ్ స్కిల్స్ టు డూ వర్క్ అండ్ దే ఆర్ విల్లింగ్ టు డూ ది వర్క్ బట్ దెర్ ఈస్ నో వర్క్, దట్ ఈస్ కాల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే పని చేయగలిగే శక్తి, పని చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పని దొరకనటువంటి స్థితిని మనం నిరుద్యోగిగా చెప్పచ్చు. ఈ నిరుద్యోగిత భారతదేశంలో ఎప్పటి నుంచో నిరుద్యోగిత ఉంది. భారతదేశంలో జనాభా ఎక్కువ మంది ఉన్నారు. పారిశ్రామికీకరణ పెరిగే జనాభాకి సరిపడినంతగా లేదు. అలాగే ఈ ఎక్సెస్ వర్కర్స్ ఈ అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే వ్యవసాయ రంగంలో అవసరానికి మించి ఎక్కువ మంది పనిచేస్తున్నారు. డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఈజ్ మోర్. అలాగే ఈ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, జనాభా విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటి కారణాలన్నింటి వల్ల భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. భారతదేశంలో ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ నిరుద్యోగిత అనే సమస్యని రూపుమాపడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ స్టిల్ వీఆర్ సీయింగ్ మోర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అండ్ కంపేర్డ్ టు డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే ఇప్పటికీ భారతదేశంలో నిరుద్యోగిత అనేది ఎక్కువగానే ఉంది. ఈ నిరుద్యోగితని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ఏంటి అంటే, దాన్ని మనం అర్బన్ ఏరియాస్లో ఉండే నిరుద్యోగిత కానీ, అలాగే ఈ రూరల్ ఏరియాస్లో ఉండే నిరుద్యోగితగా 2 రకాలుగా అలాగే ఇతర మార్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగితగా 3 రకాలుగా బేసికల్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సో మొదటిది అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుద్యోగిత. ఈ నిరుద్యోగితల రకాల్లో మొదటిది పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగిత, రెండవది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగిత, మూడవది అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇతర పద్ధతుల్లో నిరుద్యోగిత. ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగిత ఏంటంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కొంతమంది చదువుని పొంది ఉంటారు, కొన్ని ఫీల్డ్స్లో వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళకి పని దొరకనటువంటి స్థితిని మనం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే పట్టణాలకి సాధారణంగా పట్టణ ప్రాంతాలకి మైగ్రేషన్ ఉంటుంది. ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవ్వడం వల్ల ఈ అర్బన్ ఏరియాస్లో క్రౌడ్ ఎక్కువ మంది పెరిగిపోయి ఈ ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం స్కేర్సిటీగా ఉండడం వల్ల, అంటే ఎక్కువ ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల ఈ వలస వెళ్ళినటువంటి వ్యక్తులకి పని దొరక్క వాళ్ళు చదువుకున్నప్పటికీ, అంటే వాళ్ళు ఫిజికల్ వర్క్ మాత్రమే కాకుండా కొన్ని ఫీల్డ్స్లో స్కిల్స్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ వాళ్ళకి పని దొరకనటువంటి స్థితిని మనం దొరకదు పట్టణాలు. అలాంటి దాన్ని మనం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగి, చదువు ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి మన పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. ఇది పరిశ్రమలు బాగా విస్తరించకపోవడం, ఎక్కువ మంది అంటే పెరిగే జనాభాకు అనుగుణంగా పరిశ్రమలు బాగా పెరిగే నిరుద్యోగులకు ఉద్యోగతలు కల్పించడంలో ఈ పరిశ్రమలు అనేవి విఫలం అవడం వల్ల ఈ సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి రకమైనటువంటి నిరుద్యోగిత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పట్టణ
ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వ్యక్తుల్లో ఉండేటటువంటి నిరుద్యోగం. రెండవది ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పారిశ్రామిక నిరుద్యోగిత. పారిశ్రామిక నిరుద్యోగిత అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చదువుకున్నవి కొంతమంది చదువుకి సరిపడా, అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి అక్కడ ఉన్న జాబ్ వేకెన్సీకి మిస్ మ్యాచ్ ఉండడం, తక్కువ స్థాయి చదువు ఉండడం, ఉద్యోగానికి సరిపడా టెక్నికల్ స్కిల్స్ లేకపోవడం, ఇలాంటి వాటిని మనం ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. చదువు ఉన్నప్పటికీ వాళ్ళ ఉద్యోగం దొరకదు. ఇక్కడ ఏంటి? ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పారిశ్రామిక నిరుద్యోగిత. పరిశ్రమల్లో కొన్ని గంటలు మాత్రమే పని ఉండడం, లేకపోతే పెరిగే జనాభాకి తగ్గట్టుగా ఈ పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, ఈ పరిశ్రమలు అనేవి ఎక్స్పాండ్ అవ్వకపోవడం, ఎక్కువ విస్తరించకపోవడం, ఇలాంటి కారణాల వల్ల పరిశ్రమల్లో నిరుద్యోగిత అనేది ఏర్పడడం జరుగుతుంది. పారిశ్రామిక నిరుద్యోగిత అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా పరిశ్రమలు అనేవి విస్తరించకపోవడం, పరిశ్రమలు పెరిగే జనాభాకి సరిపడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం, అలాగే ఇక్కడ ఈ మోర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మిషనరీస్ ఇలాంటివన్నీ వాడడం వల్ల ఇక్కడ ఈ ఫిజికల్ లేబరర్స్కి ఎక్కువ మందికి పని దొరకపోవడం అనేది కూడా జరుగుతుంది పరిశ్రమలు. అంటే కాలం మారే కొద్ది పోను పరిశ్రమలు అనేవి ఎక్కువ మిషనరీస్ తోటి సెట్ అయ్యి, మిషనరీస్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ని తీస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఎవరైతే పని దొరకదు, పరిశ్రమలలో పని కోసం ఎవరైతే ఎత్తుతుంటారో వాళ్ళకి పని దొరకదు. దాన్ని మనం పారిశ్రామిక నిరుద్యోగిత, పారిశ్రామిక సంబంధిత నిరుద్యోగిత మనం పేర్కొంటాం. పట్టణాల్లో ఉండేటటువంటి నిరుద్యోగితలు ఇవి రెండు. మొదటిది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, రెండోదేమో ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకొని ఉద్యోగాలు దొరకనటువంటి స్థితి. రెండోదేమో పరిశ్రమలు అనేవి పారిశ్రామిక నిరుద్యోగం. ఇవి పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగితలు. రెండోది వీలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం అంటే ఏంటి? గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుద్యోగిత, అందులో మొదటిది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఋతు సంబంధమైన నిరుద్యోగిత. తెలుగులో ఋతు సంబంధమైన నిరుద్యోగిత అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొన్ని ఋతువుల్లో మాత్రమే పని ఉంది, మిగిలిన ఋతువుల్లో పని దొరకనటువంటి స్థితిని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది ఇండియన్ విలేజెస్లో అగ్రికల్చర్ సెక్టార్లో పర్టికులర్గా ఉంటుంది. అంటే భారతదేశంలో అగ్రికల్చర్ సెక్టార్లో బేసికల్గా ఒక 1 yearలో 6 months పని ఉండి రిమైనింగ్ మంత్స్ అంతా వాళ్ళు ఖాళీగా ఉంటే దాన్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఒక పర్టికులర్ సీజన్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రిమైనింగ్ టైం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, దాన్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది ఇండియన్ విలేజెస్లో ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్ని మనం ఋతు సంబంధమైన నిరుద్యోగితగా పేర్కొంటాం. ఇది మనం పర్టికులర్గా చూడొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఉన్నట్లయితే పంటలు ఈ ఖరీఫ్ రబీ సీజన్లో కొన్నాళ్ళు మాత్రమే పని ఉంటుంది, రిమైనింగ్ డేస్లో వాళ్ళకి ఖాళీగా ఉండడం జరుగుతుంది. దాన్ని మనం సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్గా కన్సిడర్ చేస్తాం. కొన్ని ఋతువుల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకి కొన్ని ఋతువుల్లో మాత్రమే పని ఉంది, వ్యవసాయ పనులు బాగా వేగవంతంగా ఉన్నప్పుడు పని ఉంది, వ్యవసాయ కూలీలకు కానీ, వ్యవసాయ సన్నకారు రైతులకు కానీ, ఉపాంత కూలీలకు కానీ, ఉపాంత రైతులకు కానీ, ఇలాంటి వాళ్ళకి కొన్ని కాలాల్లో కొంతకాలం మాత్రమే పని ఉండి మిగిలిన కాలంలో పని లేకపోతే దాన్ని మనం ఈ ఋతు సంబంధమైన నిరుద్యోగితగా పేర్కొనడం జరుగుతుంది. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఎలాంటి నిరుద్యోగిత అనేది కొనసాగుతుంటాన్ని మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలుగులో మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే మోర్ నెంబర్ ఆఫ్ లేబరర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఏ వర్క్ దెన్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈజ్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఏదైనా ఒక పనిలో అవసరానికి మించి ఎక్కువ మంది ఒక పనిలో కొనసాగుతున్నట్లయితే ఎక్కువగా ఉన్నటువంటి లేబరర్స్ని, సర్ప్లస్గా ఉన్నటువంటి లేబరర్స్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయీస్గా మనం పేర్కొనడం జరుగుతుంది. దాన్ని వాళ్ళందరినీ ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఒక పరిశ్రమలో ఏదైనా ఒక పనిలో 100 మంది వర్కర్స్కి పని ఉంటుంది. అక్కడ యాక్చువల్గా ఒక 120 members ఎంగేజ్ అవుతుంటాడు ఆ వర్క్. అంటే యాక్చువల్గా రిక్వైర్మెంట్ 100 members ఏనండి, కానీ 120 members ఇక్కడ ఎంగేజ్ అవుతుంటారు. అంటే
సర్ప్లస్గా ఉన్నటువంటి 20 మెంబర్స్ని మనం డిస్గైజ్డ్ ఎంప్లాయీస్గా పేర్కొంటాం. అంటే ఒక పనిలో 100 మంది కార్మికులు అవసరం అవుతున్నారు, 100 మంది కార్మికులు లేదా శ్రామికులు అవసరం అవుతున్నారు, కానీ 120 మంది పనిచేస్తున్నారు. అలాంటి దాన్ని మనం డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఈ సర్ప్లస్గా ఉన్నటువంటి 20 మెంబర్స్కి యాక్చువల్గా పని లేదు, కానీ పనులు కొనసాగుతున్నారు. దాన్ని మనం డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇది ప్రధానంగా ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఎలాంటి నిరుద్యోగిత అనేది ఉంటుంది. వ్యవసాయ పనులు ఒక ఎకరా పొలంలో పని చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది లేబరర్స్ అవసరమైతే అక్కడ 13 నుంచి 15 మంది 12 నుంచి 15 మంది పనిచేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది పనిచేస్తున్నట్లయితే రిక్వైర్మెంట్ 10 మెంబర్స్ అయినప్పటికీ వర్క్ ఉంది 10 మందికి అయినప్పటికీ 15 మంది పనిచేస్తుంటారు. అంటే 5 మంది సర్ప్లస్గా ఉంటారు. దాన్ని మనం ఈ భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని పేర్కొంటాం. అంటే యాక్చువల్గా డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అవసరానికి మించి ఒక పనిలో ఎక్కువ మంది కార్మికులు కొనసాగుతున్నట్లయితే ఎంతమంది అయితే అవసరం అయ్యారో వాళ్ళకంటే సర్ప్లస్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా పేర్కొనడం జరుగుతుంది. భారతదేశంలో ఇలాంటి నిరుద్యోగిత ప్రధానంగా భారత వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ పనుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది శ్రామికులు పనిచేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి వ్యవసాయదారునికి బర్డెన్గా వ్యవసాయదారునికి ఇబ్బందికరంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ అదనంగా ఉన్నటువంటి అదనపు శ్రామికుల్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి 2 రకాల నిరుద్యోగితలు. మొదటిది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఋతు సంబంధమైన నిరుద్యోగిత. రెండోదేమో ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ఈ 2 రకాలు మన భారతదేశంలో ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్. అలాగే అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇతర నిరుద్యోగితలు ఏమైనా ఉన్నాయా అంటే ఇతర నిరుద్యోగితలు మొదటి సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే చక్రీయ నిరుద్యోగిత. తెలుగులో ఏంటంటే చక్రీయ నిరుద్యోగిత. చక్రీయ అంటే ఏంటి, సైకిల్ అంటే ఒక చక్రాల్లాగా. ఇక్కడ వ్యాపార రంగంలో బిజినెస్ సైకిల్స్ ఉంటాయి, ట్రేడ్ సైకిల్స్ ఉంటాయి. ట్రేడ్ సైకిల్స్ లేదా బిజినెస్ సైకిల్స్ అంటే వ్యాపార చక్రాలు. అంటే ఆర్థిక వ్యవస్థలో వ్యాపార కార్యక్రమాల్లో వచ్చేటటువంటి ఒడిదుడుకుల వల్ల వ్యాపారం అంటే ఇక్కడ బిజినెస్ సైకిల్స్, ట్రేడ్ సైకిల్స్ ప్రధానంగా స్లంపు, రికవరీ, పీక్, రెసిషన్, ఇలా 4 రకాల ఫేజెస్ ఉంటాయి. వ్యాపార చక్రాల్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి ఫేజెస్ ఉంటాయి. అంటే వ్యాపార చక్రాల్లో మొదటిది ఆర్థిక మాంద్యం, పునర్జీవనం, సౌభాగ్య దశ, అలాగే తిరోగమ, ఇలా 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఇది వ్యవసాయ రంగంలో ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలని 4 ఉంటాయి సాధారణ. అంటే వ్యాపారంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఒడిదుడుకు అంటే అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ఎకానమీ. అంటే ఆర్థిక వ్యవస్థలో ఇలాంటివి వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఏ ఎకానమీలైనా ఏ దేశంలో అయినా ప్రపంచంలో వస్తుంటాయి సహజంగా. కొన్నిసార్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది, కొన్నిసార్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏవో కారణాల వల్ల వీక్ అయిపోతుంది, పతనమైపోతుంది, మరలా తిరిగి పుంజుకుంటుంది. అంటే బాగా ఆర్థిక మాంద్య పరిస్థితిలో ఉండాలి స్లంప్ అంటాము. స్లంప్ అంటే మనకి ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యంలో కంటిన్యూగా ఆర్థిక వ్యవస్థ ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏవో పనిచేయడం వల్ల కొద్దిగా రికవర్ అవుతాయి. దాన్ని మనం పునర్జీవనం అంటాం. ఆ పునర్జీవనం అది కంటిన్యూగా ఉంటుందంటే మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల సౌభాగ్య దశ వస్తుంది. పీక్ స్టేజ్ అంటే సౌభాగ్య దశ. ఈ సౌభాగ్య దశకి చేరింది అలా స్టేటస్గా ఉండదు. ఏవో ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొన్ని మార్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పతనం అవుతుంది. దాన్ని మనం రెసిషన్ అంటాం, తిరోగమనం అంటాం, రెసిషన్ అంటాం. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఒడిదుడుకుల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎక్కువ మందికి ఉద్యోగితులు ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగా పతనావస్థకు చేరినట్టు ఆర్థిక వ్యవస్థలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థిక మాంద్య పరిస్థితులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు అలాంటివి ఏర్పడినప్పుడు కొంతమేరకు ఏమైనా నిరుద్యోగిత అనేది ఏర్పడితే దాన్ని మనం చక్రీయ నిరుద్యోగితగా పిలుస్తున్నాం. దీన్ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అలాగే తర్వాత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే స్ట్రక్చర్ అంటే ఈ వ్యవస్థ
వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగిత. వ్యవస్థాపూర్వకమైన నిరుద్యోగిత అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, లేదా సేవా రంగంలో కానీ, లేదా ఇంకేదైనా రంగంలో కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ వల్ల, అంటే సామాజిక అవరోధాలు, సోషల్ డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని మిస్ మ్యాచ్ బిట్వీన్, అంటే స్కిల్స్, అంటే ఒకవైపునేమో ఈ వ్యవస్థలో నిరుద్యోగిత అనేది కనిపిస్తుంటుంది, శ్రామికులు దొరకని స్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు శ్రామికులు మాకు ఉద్యోగిత లేదు అనేది కనిపిస్తుంది. అంటే ఏ స్కిల్స్ అయితే వ్యవస్థలో, దేశంలో, పరిశ్రమల్లో అవసరమో అలాంటి స్కిల్స్ ఉన్నటువంటి లేబరర్స్ కాకుండా స్కిల్డ్ లేనటువంటి అన్స్కిల్డ్ లేబరర్స్కి ఏమో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏమో ఇండస్ట్రీస్కి ఉంటుంది. అంటే ఆ మిస్ మ్యాచ్ వల్ల మన అన్ఎంప్లాయ్మెంట్ ఫామ్ అయితే దాన్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఈ స్ట్రక్చర్లో, అంటే ఇండస్ట్రీస్లో కానీ లేదా ఏదైనా సెక్టార్లో ఏ రకమైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి శ్రామికులు పరిశ్రమలకు అవసరమో, లేకపోతే సేవా రంగంలో అవసరమో అలాంటి నైపుణ్యాలు ఉన్నటువంటి శ్రామికులు తక్కువగా ఉండి, నైపుణ్యాలు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి లేబర్ స్కేసిటీ ఉంటుంది. ఏమీ స్కిల్స్ లేనటువంటి లేబరర్స్ కొంతమంది అవైలబుల్గా ఉంటారు, వాళ్ళకేమో వాళ్ళ స్కిల్స్కి పని దొరకదు. అలాంటి మిస్ మ్యాచ్ వల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ ఫామ్ అయితే దాన్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని, వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగితని మనం పిలవడం జరుగుతుంది. తర్వాత అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? అంటే అనుద్యోగిత. అంటే అండర్ అంటే తక్కువ స్థాయి నిరుద్యోగిత. అంటే ఏంటి? ఒక వ్యక్తి తనకున్నటువంటి స్కిల్స్ కంటే తక్కువ స్థాయి ఉద్యోగాన్ని చేయడం, లేదా నో పేయింగ్ జాబ్స్లో ఎంగేజ్ అవుతుంటే దాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అనుద్యోగిత అంటే ఒక వ్యక్తి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేసి ఏదో ఒక క్లర్క్ రికార్డ్ అసిస్టెంట్ జాబ్. అంటే ఈయన మాస్టర్ డిగ్రీని కలిగి ఉన్నప్పటికీ క్వాలిఫికేషన్ పరంగా ఈయనకు చేసేటటువంటి జాబ్ ఆయన క్వాలిఫికేషన్ కంటే తక్కువ ఉంది, ఆయన స్థాయి కంటే తక్కువ స్థాయి ఉద్యోగాన్ని చేస్తున్నాడని అర్థం. అలాగే లో పేయింగ్ ఎంప్లాయ్మెంట్ కూడా, అంటే ఆయన యాక్చువల్గా ఆయనకున్నటువంటి స్కిల్స్కి ఒక 25,000 30,000 జీతాలు తీసుకోగలిగే స్కిల్స్ స్థాయి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన కేవలం 10-12,000 రూపాయల లేదా 15,000 రూపాయల కంటే తక్కువ జీతానికి పనిచేస్తుంటే అప్పుడు దాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. అనుద్యోగిత అంటాం. అంటే లో పేయింగ్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆర్ హ్యావింగ్ లో పెయిడ్ జాబ్స్ ఆర్ క్లర్కికల్ జాబ్స్. సో దాన్ని మనం అండర్ ఎంప్లాయ్మెంట్గా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకున్నటువంటి నిరుద్యోగితలో ఇదొక నిరుద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. తర్వాత ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మనకి ఈ ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఒడిదుడుకుల వల్ల మనం ఎంత చెప్పుకున్నట్టుగా ఈ స్లంప్ స్టేజ్లో, ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కానీ, ద్రవ్యోల్బణ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ, ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో కానీ ఉన్న ఉద్యోగాలు కోల్పోయి, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారేటప్పుడు, అంటే ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారడం అంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి, ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి, ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకి మారుతున్నారు. ఇలా మారుతున్న కాలంలో ఈ మధ్యకాలంలో ఒక జాబ్ చేస్తూ ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారు, ఆ పరిశ్రమలో పనిచేస్తూ ఆ పరిశ్రమలో జాబ్ని ఆపేసి వేరే పరిశ్రమలో ఉద్యోగాని కోసం వెతుకుతున్న మధ్యకాలంలో ఆయన నిరుద్యోగిగా ఉంటే దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఒక వ్యక్తి ఉద్యోగాన్ని, ఒక కంపెనీలో ఉద్యోగాన్ని మానివేసి ఇంకో కంపెనీలో ఉద్యోగాన్ని పొందడం కోసం మధ్య ఉండేటటువంటి కాలంలో అన్ఎంప్లాయ్మెంట్ని ఫేస్ చేస్తే దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం కన్సిడర్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే నిరుద్యోగితలు ఎన్ని రకాల నిరుద్యోగితలు ఉన్నాయని మనం చెప్పచ్చు. సో బేసికల్గా ఇక్కడ మనం చూస్తే
ఈ టైప్స్ ఆఫ్ టాపిక్ ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగితలో ఉన్నటువంటి రకాలు ఏంటి అని చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగిత. అందులో మొదటి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, చదువుకున్నటువంటి వ్యక్తుల్లో చదువు ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు దొరకని స్థితి ఉంటే దాన్ని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పరిశ్రమలు తక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ మంది పట్టణాల్లో జనాభా ఉండటం వల్ల సరిపడిన ఉన్న వ్యక్తులందరికీ ఉద్యోగాలు కల్పించడానికి వీలు కాకపోతే కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉంటే దాన్ని మనం ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. అలాగే రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ మనం చూస్తే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఋతు సంబంధమైన నిరుద్యోగిత. కొన్ని ఋతువుల్లో పని ఉండి మిగిలిన ఋతువుల్లో పని లేకపోతే ఇలాంటి ఉద్యోగితనే మనం ఋతు సంబంధమైన నిరుద్యోగిత అన్నాం. ఇది భారతదేశంలో వ్యవసాయ రంగం ఎక్కువ ఉంటుంది. రైతులు అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ని 6 months లేదా 4 months ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అవసరానికి మించి ఎక్కువ మంది ఒక పనిలో కొనసాగుతుంటే దాన్ని మనం డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్గా మనం కన్సిడర్ చేస్తాం, అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. అలాగే అదర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఒడిదుడుకుల వల్ల, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఉండి ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు ఉన్న ఉద్యోగాలు కోల్పోతే దాన్ని మనం సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఈ ఉన్నటువంటి వ్యక్తుల నైపుణ్యాలకి రిక్వైర్డ్ స్కిల్స్కి మధ్య ఉన్నటువంటి మిస్ మ్యాచ్ వల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఫామ్ అయితే దాన్ని మనం స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే లో పేయింగ్ జాబ్స్ కానీ, అంటే తక్కువ స్థాయి ఎంప్లాయ్మెంట్ అనేది, అంటే వాళ్ళకి ఏవైతే అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే కొంతమంది వాళ్ళ స్థాయి కంటే తక్కువ స్థాయి ఉద్యోగాన్ని చేస్తుంటారు, అలాంటి దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నాం. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక వ్యక్తి ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారే మధ్య కాలంలో నిరుద్యోగిత అనేది ఫేస్ చేస్తుంటే దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్గా పేర్కొన్నాం. ఆల్ దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగిత అంటే ఏంటి, నిరుద్యోగితలో ఉన్న రకాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.